మహాలయ పక్షాలు ప్రారంభం. భాద్రపద బహుళ పాడ్యమి సోమవారం నుంచి అంటే 8/9/2025 నుండి 21/9/2025 పితృపక్షం మొదలయ్యే రోజు. ఇక్కడి నుండి వరుసగా 15 రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరం వారు కష్టాల పాలవటం, పితృదోషాలకు గురికావటం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా ఈ జన్మలో ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవటం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటం, పుట్టిన సంతానం జీవించకపోవటం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారణమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వ రశ్మి నుండి పితృరుణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృరుణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు. పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం వారి సంతానానికి తప్పనిసరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమాయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో అతిథి నాడు కారణవశాన శ్రాద్ధ పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, స్వయం పాకం, దానం, తర్పణం చేస్తారు.
ఎవరు శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదరపూర్వకంగా శ్రాద్ధ కర్మకు సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూఢ మిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుత్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు లేదా స్వయంపాకం సామాగ్రి దానం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి బాధపడితే ఆ కారే కన్నీరు వారి అక్షయమై ఆకలి తీర్చగలదు. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పించండి. ఓం నమః శివాయ.